హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చూస్తున్నారు కదా, నిన్న గురువారం కదా, బాబాగారి పూజ అయితే చేసుకున్నాను. అదే మీతో ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అందులో ఉన్న సాయిబాబా దివ్య పూజ పుస్తకంలో ఉన్న బుక్స్ అంటే స్టోరీస్ ఉంటాయి కదా, అవి ఇందులో షేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే పువ్వులైతే లేవండి ఎక్కువగా. అందుకని చెప్పేసి ఇలా పువ్వు రెక్కలైతే తీసుకున్నాను. మనకి బాబా గారి సాయిబాబా దివ్య పూజ బుక్‌లోనే ఉంటుందనమాట. ఏంటంటే పువ్వులు గానీ, లేదంటే పువ్వుల రేకులు కానీ బాబా గారికి సమర్పించి పూజ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి. బాబా గారి పూజకి పువ్వులు రెక్కలు వాడకూడదు అలా ఏమీ ఉండదండి. కొందరు వాడరనమాట అలా తుంచి. నాకు కూడా ఇష్టం లేదు. కానీ ఇంక నేను బయటకైతే వెళ్ళలేదు. చూస్తున్నారు కదా, ఉన్న వాటితోనే పూజ అయితే చేసుకున్నాననమాట. మనకి ఆ బుక్‌లోనే ఉంది కాబట్టి ఏమీ కాదండి. ఇంకా ఈ విధంగా అయితే అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా దీపాలు కూడా వెలిగించాలనమాట. దీపారాధన కూడా చేయాలి. ముడుపైతే బాబాగారి దగ్గరైతే పెట్టాను. చూస్తున్నారు కదా, ప్రతి వారము కూడా ముడుపు కట్టనవసరం లేదండి. మొదటి వారం ఏదైతే మనం మొక్కుకొని ముడుపు కట్టుంటామో అదే ముడుపు 4 మిగతా 4 గురువారాల పాటు కూడా అదే పెట్టుకోవాలనమాట. మరలా ముడుపు కట్టాల్సిన అవసరం అయితే లేదండి. చూస్తున్నారు కదా, పువ్వులు అవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. దీపారాధన నూనె అయితే వేస్తున్నాననమాట. బాబాగారి పూజ నిజంగా చాలా సత్యమైనదండి. చాలామంది కూడా మన యూట్యూబ్‌లో కూడా సెర్చ్ చేసి చూడండి. అందరికీ కూడా తెలుస్తుందనమాట. బాబాగారి పూజ చేసి వాళ్ళ జీవితాలలో చాలా సంతోషంగా ఉన్నవాళ్ళు చాలామందే ఉన్నారండి. యూట్యూబ్‌లో సాయిబాబా గారి దివ్య పూజ అని సెర్చ్ చేశారు అంటే మీకు ఎన్ని వీడియోస్ అంటే అన్ని వీడియోస్ వస్తాయి. నిజంగానే నేను కూడా ఒకానొకప్పుడు ఫస్ట్‌లో అనమాట. అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్‌లో కూడా నేను యూట్యూబ్‌లో చూసే ఈ విధంగా స్టార్ట్ చేశాననమాట. యూట్యూబ్‌లో చూసి స్టార్ట్ చేశాను. అప్పుడు ఆ బుక్స్ నాకు ఫ్లిప్‌కార్ట్‌లో ఏమో ఆర్డర్ చేశానండి. వెతికి ఫ్లిప్‌కార్ట్‌లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాననమాట. ఫస్ట్ టైమ్ అనమాట. తర్వాత సెకండ్ టైమ్ కూడా అలాగే ఆర్డర్ పెట్టుకున్నాను. థర్డ్ టైమ్ వచ్చేసి మేము షిరిడీ ఎళ్ళామనమాట. షిరిడీలో వెళ్ళినప్పుడు నాకు షిరిడీలో కనిపించాయి. అక్కడ తెచ్చుకున్నాను. ఇంకా దీపారాధన అయితే చేస్తున్నాను. దీపం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే నూనె ముందుగా వేసి, తర్వాత ఒత్తులు వేసి దీపారాధన అయితే చేయాలి. దీపారాధన చేసేటప్పుడు కూడా ఒక శ్లోకం అయితే ఉంటుంది. దీపజ్యోతి పరబ్రహ్మ స్వరూపిణ్యే నమః అనుకుంటూ, చదువుకుంటూ దీపారాధన అయితే చేయాలనమాట. దీపారాధన చేసిన తర్వాత అగరబత్తులు ఇవన్నీ కూడా మామూలే అండి. మన ఛానల్‌లో ఇంకా పూజా వీడియోస్ చాలా ఉన్నాయి. ఒక్కసారైతే చెక్ చేసి చూడండి. కొన్ని బాబా గారి గురించి కూడా కొన్ని చెప్పానండి. అవన్నీ కూడా చెక్ చేసి చూస్తారనే అనుకుంటున్నాను. చూస్తే మీకు కూడా ఒక నమ్మకం ఏర్పడుతుందనమాట. బాబా గారిని పూజిస్తే ఓహో! ఇలా ఉంటుంది, ఇలా చేసుకోవచ్చు అని చెప్పేసి. బాబా గారి పూజ ఏదైనా సరే అండి, ఈ పూజనే కాదు, ఏ పూజ అయినా సరే ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండి ఏ పూజ కూడా చేయకూడదండి. అలా చేస్తే బాబాగారు స్వీకరించరనమాట. మనకి బాబాగారే చెప్పారు, ఆహారం తిన్న తర్వాతే పూజ నాకు అని చెప్పేసి. పస్తులుండేసి పూజ చేయమని చెప్పలేదండి. ఇంకా మీరిక్కడ చూస్తున్నట్లయితే బాబాగారి అష్టోత్తర శతనామావళి ఉంటుందండి. ఆ 108 నామాలు బాబాగారివి చదువుకుంటూ పువ్వులు కానీ, పువ్వుల రెక్కలు కానీ ఇక్కడ వేసి బాబాగారి పాదాల దగ్గర అష్టోత్తర శతనామావళి అయితే చదువుకోవాలనమాట. మనకి ఆ బుక్‌లోనే ఉంటుందండి. ప్రతీది కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ బుక్‌లోనే ఉంటుందనమాట. పూజ స్టార్టింగ్ నుంచి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయకూడదు అని మొత్తం కూడా మనకి ఆ బుక్‌లోనే ఉంటుందనమాట. ఏ విధంగా ముడుపు కట్టాలి అని చెప్పేసి. ఆ బుక్ ఒకటి పెట్టుకున్నారు అంటే ఈజీగా పూజ అయితే చేసుకోవచ్చు. ఒక 45 మినిట్స్ అయితే పడుతుందండి పూజకైతే. ఖచ్చితంగా 45 మినిట్స్ పడుతుంది. అష్టోత్తర శతనామావళి అలాగే బాబా గారికి పూజ చేసిన తర్వాత, ఈ పూజ తర్వాత కోరికలు కొందరివి నెరవేరాయనమాట. నిజంగా ఏ కోరికలు నెరవేరాయో కొందరి జీవితాలలో ఎలా అని చెప్పేసి ఈ పుస్తకంలో 6 కథలుగా అయితే ఉంటాయి. ఇక్కడ చూసారా, విచ్ఛిన్నం కాబోయే కాపురాన్ని నిలబెట్టారు. వంశోద్ధారకుడుకు వంశోద్ధారకుడు జన్మించాడు. ఈ కథలో ఏముంటుందో అంటే, ఒక ఆవిడకి ఒక కూతురు ఆల్రెడీ ఉంటుందనమాట. తర్వాత రెండవసారి కూడా ప్రెగ్నెంట్ తను. హాస్పిటల్‌లో చెక్ చేసుకుంటే, అంటే పాత కాలంలో అలా ఉండేదేమో, చెప్పేవారేమో తెలీదు.
స్కాన్ చేసి డాక్టర్ మరలా మీకు కూతురే పుడుతుంది అని చెప్తారనమాట. చెప్పిన తర్వాత చాలా బాధపడతారు. అలాగే చాలా కొట్లాటలు కూడా ఇంట్లో జరుగుతుంటాయి. రెండోసారి కూడా పాపేనా అని చెప్పేసి. అలా రెండోసారి కూడా డాక్టరు చూసి మొదటగా చూసినప్పుడు స్కాన్ తప్పని నిరూపించి రెండోసారి మగపిల్లవాడే అని నిశ్చయిస్తారనమాట. అలా ఆ కథ నిజంగా చాలా బావుంటుంది. ఇక్కడ వివాహం నిశ్చయమైందనమాట. ఈ బాబా గారు చాలా ఒకతనికి వివాహం కుదరట్లేదండి. ఇలా 12 గురువారాలు చేస్తాను అని మొక్కుకున్నవారు 11వ గురువారం మొక్కు ఖచ్చితంగా తీరింది అని చెప్పేసి ఇలా తన అదే నిరూపించుకుంటారు. చెప్తారు గదా! తన కథని. అలా ఇలా 6 కథలైతే ఉంటాయండి. 108 నామాలతో పాటు ఇలా 6 కథలు కూడా చదువుకోవాలనమాట. చదువుకున్నప్పుడు అప్పుడు మనకి సంపూర్ణమవుతుందనమాట పూజ. తర్వాత హారతి చేసి బాబా గారికి నైవేద్యం సమర్పించి పూజ అయితే ముగుస్తుంది. ఇలా పూజ అయిపోయిన తర్వాత 5 గురువారాలు అయిపోతే మనం షిరిడీ వెళ్ళినప్పుడు షిరిడీలో ఆ హుండీలో అయినా వేయొచ్చు ఆ ముడుపు. లేదు అంటే దగ్గరలో ఉన్న బాబాగారి గుడిలో అయినా ముడుపు వేయొచ్చు. ఏమి కాదండి. ఉద్యాపన కూడా 5వ రోజు ప్రసాదం పంచిపెట్టి 5 పుస్తకాలనైతే ఉద్యాపన అంటే ఇవ్వాలనమాట. 5 పుస్తకాలని దగ్గరున్న వాళ్ళకి కానీ, లేదంటే గుడికి వెళ్ళి గుడిలో ప్రసాదం సమర్పించి అక్కడున్న వారికి 5 మంది భక్తులకి పుస్తకాలైతే ప్రింట్ అయినా చేసివ్వచ్చు. లేదంటే ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టైనా 5 పుస్తకాలనైతే ఇవ్వచ్చు. ఈ విధంగా అండి ముడుపు ఏ విధంగా కట్టాలని ఫుల్ వీడియో అయితే చేశాను. ఒకసారి చెక్ చేసి చూడండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.